హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ రమణ. వెల్కమ్ టు మై ఛానల్ రాజాం రుచులు. నేను మీకు పండగ స్పెషల్లో మంచి కరకరలాడే నిమ్కీలు చేసి చూపించబోతున్నాను. రండి చూద్దాం. ఒక అర కేజీ పిండిని తీసుకొని జల్లించుకోవాలి. నేనైతే మైదా పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి కానీ వరిపిండి కానీ దేనితోనైనా ఈ చిప్స్ని చేసుకోవచ్చు, నిమ్కీల్ని. మైదాని ఇలా జల్లించుకోవాలి. ఇవి కాలాజీరా అండి, సరిపడంత కాలాజీరని ఇందులో వేసుకోండి. సాల్ట్ సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులో వేడి చేసుకున్న నెయ్యిని కూడా ఇందులో వేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకొని ఇందులో వేసుకుంటే నిమ్కీలు క్రిస్పీగా వస్తాయి. నెయ్యి వేసుకున్నాక ఉండలు లేకుండా శుభ్రంగా పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూసారా, ఇలా అయితే నెయ్యి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి ముద్ద బాగా రెడీ అవుతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఉండల్లా చేసుకొని నిమ్కీల్ని కట్ చేసుకుందాం. ముద్దంతా ఒకసారి కూడా పావేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా కొంచెం ముద్ద తీసుకొని నేను ఇలాగ పాముకున్నాను. నేనైతే డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను. మీకు ఎవరికి ఎలా కావాలంటే అలాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో చూసుకొని ముందుగా ఒక 2 వేసుకోవాలి. నూనె వేడెక్కింది. ఈ మొదటివి మనం అగ్నిదేవుడికి పెట్టుకోవాలి. ఫస్ట్ ఏ వంట చేసినా సరే ముందుగా పొయ్యి దగ్గర పెట్టుకోవాలి. నూనె వేడెక్కింది. ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. వేసినప్పుడు హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకోవాలి. అప్పుడు బాగా వేగుతాయి. వేగిపోయండి. ఇప్పుడు తీసుకుందాము. ఇదిగోండి, నిమ్కీలు రెడీ. మీకు ఏమైనా పిండి వంటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.